రంగారెడ్డి జిల్లా ఆమనకల్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షకు భారీ ఏర్పాట్లు చేశారు. మాడుగుల రోడ్లోని జూనియర్ కళాశాల భవనం పక్కన నిర్వహించనున్న దీక్షకు అన్నదాతలు, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేవంత్ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను కళ్లకు కట్టనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనున్న వేదికపై నుంచి ప్రభుత్వం తీరును ఎండగట్టనున్నారు. ఇకపై ఉదయం 11 గంటలకు ఆమనకల్కు చేరుకోనున్న కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. స్థానిక పోస్టాఫీస్ నుంచి సభాస్థలి వరకు భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనకల్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షకు భారీ ఏర్పాట్లు చేశారు. మాడుగుల రోడ్లోని జూనియర్ కళాశాల భవనం పక్కన నిర్వహించనున్న దీక్షకు అన్నదాతలు, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ ద్వారా అందిస్తారు. శేఖరాచారి, ఆమనకల్ రైతు దీక్షకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుండడంతో రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల కేంద్రమైనటువంటి మున్సిపాలిటీ పరిధిలోని పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఆమన్గల్ మండల కేంద్రంలో ఉన్నాము. జూనియర్ కళాశాల మైదానంలో ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడికి భారీ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఈ ఆమన్గల్ మండల కేంద్రం కనిపించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు కూడా రానున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు విజువల్ ద్వారా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ ఎక్కడైతే రైతు దీక్ష స్టేజ్ ఉందో ఆ స్టేజ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లలో పూర్తిగా దాదాపు ఏర్పాట్లు కూడా పూర్తి కావడానికి వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అన్ని విధాలుగా మోసం చేసిందని చెప్పేసి ఎక్కడ చూసినా, ఏ గ్రామాన చూసినా అడుగడుగున కూడా రైతులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రైతులకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు చోట్ల కూడా రైతు ధర్నాలు నిర్వహించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరై ఈరోజు ఆమన్గల్ పట్టణ కేంద్రంలో ఉండేటువంటి జూనియర్ కళాశాల, మాడుగుల రోడ్లో ఉండేటువంటి జూనియర్ కళాశాల మైదానంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే 11 గంటల ప్రాంతంలో కేటీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చేసి ఆమన్గల్ పట్టణానికి చేరుకుంటారు. ఆమన్గల్ పట్టణం పోస్ట్ ఆఫీస్ నుండి కూడా అక్కడికి ర్యాలీగా వస్తారు. ఆ ర్యాలీ కోసం ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఘన స్వాగతం పలికేందుకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యారు. ఇక్కడ చుట్టుపక్కల అంటే ఒక కల్వకుర్తి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రైతులతో పాటు సబ్బండ వర్గాల ప్రజలు వస్తూ ఉన్నారు. అన్ని మండల కేంద్రాల నుంచి కూడా ఇప్పటికే అక్కడి నుంచి గ్రామాల నుంచి కూడా బయలుదేరారు. వీటితో పాటు నాగర్ కర్నూలు జిల్లా నుంచి కూడా పూర్తి స్థాయిలో రైతులు, తర్వాత సబ్బండ వర్గాల ప్రజలు కూడా వచ్చేందుకు సంసిద్ధమయ్యారు. ఒక రైతులే కాకుండా ఇక్కడ యువకులు, తర్వాత మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సభకు రావాలి. తర్వాత ఇక్కడ కేటీఆర్ గారు చేసేటువంటి దిశానిర్దేశాన్ని వినాలి. రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే రైతులను నడ్డి విరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంటే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఒక రైతులే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్కు త్వరలోనే బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ స్టేజ్ పైన ఉన్నాము. కాసేపట్లో 11 గంటల తర్వాత ఈ స్టేజ్ అంతా కూడా రైతు దీక్షకు వేదిక కానుంది. దీంట్లో ముఖ్యంగా కేటీఆర్ గారితో పాటు పలువురు మంత్రులు, పలువురు మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా వచ్చేసి ఈ వేదిక పైన ఇక్కడ ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక్కడ మనతో పాటుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేయించినటువంటి మాజీ
మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, మరి ఎన్ని గంటలకు కేటీఆర్ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు, తర్వాత రైతులు ఎట్లా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాన్ని రావడానికి సిద్ధంగా ఉన్నారు? ఈరోజు గౌరవ కేటీఆర్ గారు ఆమన్గల్లో రైతుల పక్షాన పోరాటం చేయడానికి వస్తున్నారు. దానికి మద్దతుగా మా ప్రాంతంలో ఉన్న రైతులందరూ, మహిళలందరూ, యువకులందరూ ఈ దగా చేసిన కాంగ్రెస్ పార్టీని ఎండగొట్టడం కొరకు, వాళ్ళ మోసాలను అరికట్టడం కొరకు, ఈ ప్రభుత్వ ధనాన్ని ప్రజా సంక్షేమయుతంగా ప్రజలకు పంచేందుకు పోరాటం చేసేందుకు కేటీఆర్ గారు వస్తున్న సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇప్పుడున్న వాళ్ళు అందరూ కూడా ఆమన్గల్ పట్టణానికి వస్తున్నారు. దీనికి కొన్ని వేల సంఖ్యలో ఈరోజు రైతులు, యువకులు, మహిళలు వస్తున్నారు. మద్దతుగా తెలుపుతున్నాం. బ్రహ్మాండమైన ఏర్పాట్లను చేసినాం. కానీ విని ఎరగని రీతిలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు ఆమన్గల్లో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. అంటే ఇప్పుడు వరకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా సిద్ధమైనట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఈ స్టేజ్ కోసం, అంటే ఈ దీక్ష కోసం పర్మిషన్ పెట్టుకుంటే కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కనిపించింది. అంటే కోర్టు డైరెక్షన్లో నడుస్తున్నట్టుగా ఉంది. దీనికి ఈ నియమాలను ఎట్లా పాటిస్తారు? యాక్చువల్గా మేము గత 15 రోజుల క్రితమే పోలీస్ వాళ్ళకి విన్నపం పెట్టుకున్నాం. ఆమన్గల్ నడి సెంటర్లో చేయాలనుకున్నాం. గతంలో అక్కడ బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ అనేక ధర్నా కార్యక్రమాలు చేసిర్రు. వాళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చిర్రు. మాకు కూడా పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి మేము విన్నతి పెట్టుకున్నాం. కానీ మా విన్నతిని తారాసన చేస్తూ, లేటు చేస్తూ, కాలాన్ని గడుపుతూ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఏసీపీ గారు. మరి దానిపైన మేము అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ జూనియర్ కళాశాల మాడుగుల రోడ్లో ఉన్న జూనియర్ కళాశాల మైదానంలో చేసుకునే విధంగా హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్కడే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి, ఈ రైతు ధర్నాకు సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దానిలో రైతులు రావడానికి, తర్వాత మీ గ్రామాల నుంచి ఎట్లా తరలి రాబోతాను? చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు కేటీఆర్ గారు రావడం ఇక్కడ ఆమన్గల్ మైదానానికి తండోపతండాలుగా గ్రామాల నుంచి అనేక మంది రైతులు, యువకులు చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి మోసాలను ఎండగట్టడానికి, వారు ఇచ్చిన హామీలను నెరవేరకుండా కాలయాపన చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ కేటీఆర్ గారు రావడం చాలా సంతోషం. రైతులకు ఇది చాలా మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. చాలామంది ఇప్పుడు ఇక్కడికి 15,000 నుంచి 20,000 మంది వరకు తలకొండపల్లి మండలం, ఆమన్గల్, కర్తాల్, వెల్దండ, చారగొండ, కల్వకుర్తి మండలాల నుంచి తండోపతండాలుగా తరలి రావడం జరుగుతూ ఉంది. ఇది చాలా రైతులకు ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి అందరూ రావాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. రైట్, మీరు చెప్పండి, ఎట్లా యువకులుగా అంటే యువ రైతులుగా ఏం చెప్తారు? తర్వాత గ్రామాల నుంచి ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి అంటే రైతులకు ఏం మెసేజ్ ఇస్తారు? ఈరోజు రైతులను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని దింపడానికి లక్ష్యంగానే ఈ యొక్క రైతులు కష్టలా ఉన్నారు. ఈరోజు రైతులను కాదు, మహిళలను కూడా చాలా మోసం చేసి 2,500 రూపాయలు 2,500 రూపాయలు ప్రతి నెల వేస్తానని చెప్పి మహిళలను కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అలాగే ఈరోజు ఉప్పల వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సభని గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేయడానికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరూ కరడుగట్టి కసితో వస్తున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంపల్సరీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. రేవంత్ సర్కార్ని గద్దె దింపే సమయం కూడా దగ్గరలో ఉంది. కాబట్టి ఈరోజు ఈ సభకు వస్తున్నటువంటి రైతులు దగ్గర 10,000 నుంచి 20,000 మంది దాకా వస్తున్నారు. అలాంటి రైతులు కసితో ఉన్నారు. ఈరోజు ఈ గవర్నమెంట్ ఎలాగైనా కుప్పగొల్చాలి అని కసితో మాకు రైతులు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి రైతులుగా కాకుండా మామూలుగా రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు అని చెప్పి అందరినీ మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి కంపల్సరీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్తున్నాను. మీరు చెప్పండి, మీరు అంటే ఇప్పుడు ఒక రైతుగా గతంలో ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రైతులకు గతంలో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా? గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ అన్నీ సక్సెస్ఫుల్గా అపర భగీరథుడు లేక పనిచేసినాడు. ఈ ప్రాంతానికి ఈ మధ్య ఒక 4 సంవత్సరాల కింద మా ఉప్పల వెంకటేశ్వర గారు అందులో పార్టీలో జాయిన్ కావడం మాకు గొప్ప సంతోషము. ఆయన అపర భగీరథుడు, రాష్ట్రానికే చరిష్మా గల నాయకుడు.
వెంకటేశ్వరుడు అంటే భగవంతుడు ఇచ్చిన పేరు. ఆయన ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా చేస్తాడు. తన సొంత డబ్బులతో సొంత ఖర్చుతో 2500 పై చిలుకలు ఇళ్లను కట్టించడం జరిగింది. అలాగే ఒక 2000 ఇండ్లకు సిమెంటు సీకులు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఆధ్వర్యంలో చాలా గొప్ప పనులు చేస్తాడు. ఆయన ఏ బాధ్యత అప్పగించినా సక్సెస్ఫుల్ నాయకుడు. ఈ కల్వకుర్తి ప్రాంతానికి దరిద్రాన్ని పారదోలడానికే అపిర భగీరథుడు మా వెంకటేశ్వర పంపించడం గొప్ప అదృష్టం. రైతులను పిలిపించి రైతుల బాధలు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళకి సక్సెస్ఫుల్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు అంటే ఎట్లా చూస్తా అంట ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఇంతకుముందు అన్ని రైతు బంధు సకాలంలో వస్తుండే, రుణమాఫీ ఏది చెప్పినా అని చెప్పినట్టుగా చెప్పని కూడా చేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో, కల్లకుర్తి ప్రాంతంలో, మా మండలాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు టైంకి రావట్లేదు. ఇంతకుముందుకు రైతులు ఎంత సంతోషంగా పంటలు పండించేది, ఎంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు చాలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మహిళలు కూడా చాలా కొంతమందికి పింఛన్ పైసలు రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్త పింఛన్లు ఇవ్వట్లేదు. ఈ చాలా మోసాలు అనేది మొత్తం కనిపిస్తున్నాయి జనాలకు. మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ అమ్మన్గల్ ప్రాంతంలో ఉప్పల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన రైతు ధర్నా సందర్భంగా మన గ్రామాల నుంచి రైతులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈరోజు కేటీఆర్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఈరోజు జనాలు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఊళ్ళల్లో ఆటోలు కూడా దొరకట్లేదు. జనాలకు రావడానికి నడుచుకుంటూ వస్తున్నారు. ఊళ్ళ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినారు ఇప్పుడు ఊళ్ళ నుంచి రావడానికి. అది వెంకటేశ్వర పిలుపు మేరకు ఇవన్నీ సభ ఇదంతా ఏర్పాటు చేసి ఇలాంటివి కొనసాగించడం జరుగుతుంది ఈరోజు. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఆమన్గల్ వేదికగా రైతు దీక్ష ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు రైతులు చాలా ఇంట్రెస్ట్గా గ్రామాల నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు. ఒక గ్రామాల నుంచి కాకుండా ప్రతి మున్సిపాలిటీ నుంచి కూడా రైతులతో పాటు సబ్బండ వర్గాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చెప్పినట్టుగా చెప్పనివి కూడా అన్ని నెరవేర్చినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రైతులకు మద్దతుగా నిలిచేందుకే ఈ రైతు దీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఈ రైతు దీక్ష కోసం, ఈ ఏర్పాట్ల కోసం ఒక 2-3 రోజులుగా ఇక్కడ నియోజకవర్గంలోని నేతలంతా కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అహర్నిశలు కృషి చేయడంతో పాటు ప్రతి క్షణం కూడా ఇక్కడ ఏర్పాట్లతో పాటు రైతులను కూడా అంటే రైతుల మనసులో ఉండేటువంటి కోరికను వాళ్ళు నెరవేర్చేందుకు కేటీఆర్ గారిని చూడాలి, అతను ఏం చెప్తాడో వినాలి, తర్వాత రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా సత్తా ఏంటో చూపించాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 11 గంటల సమయంలో కేటీఆర్ గారు ఆమన్గల్ పట్టణానికి వచ్చేసి అక్కడ పోస్ట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసినటువంటి గజమాలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు చప్పుళ్ళు, కోలాటల మధ్య కూడా ఘనంగా స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మాడుగుల రోడ్లో ఉండేటువంటి జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఇక్కడ రైతు దీక్షలో పాల్గొని ఆయనతో పాటుగా చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు వేలాది సంఖ్యలో రైతు కూలీలతో పాటు సబ్బండ వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని విజయవంతం చేయడానికి కూడా సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 11 గంటలకు అంటే గతంలో పర్మిషన్ బస్టాండ్ దగ్గర పెట్టుకున్నప్పటికీ పోలీసులు ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ కూడా బీఆర్ఎస్ నాయకులు సాధించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ప్రజల అవసరాలు తీర్చేందుకే బీఆర్ఎస్ పార్టీ, ప్రజల కష్టాలను తీర్చడానికే బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా వాళ్ళు ప్రజల కోసమే ఈ సభను ఏర్పాటు చేశారు, రైతుల కోసమే ఈ సభను ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా 11 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యేటువంటి రైతు దీక్ష కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ రైతు కూలీలకు కూడా ఈ రైతు దీక్ష ఎంతో ఉపయోగపడబోతూ ఉంది. తర్వాత గతంలో వాళ్ళు ఒకసారి గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలుచుకుంటున్నారు. అసలు మేము అంటే పొరపాటు చేశాం, మార్పు అంటే అధిక డబ్బులు వస్తాయి, తర్వాత రుణమాఫీ త్వరగా అవుతుంది, రైతు భరోసా కంప్లీట్గా చేస్తారనుకున్నాం, కానీ ఇట్లా ఉందని చెప్పేసి మేము అనుకోలేదు. ఒక్కసారిగా సంవత్సరం దాటక ముందే ఈ ప్రభుత్వం యొక్క రంగు ఏంటో తెలిసిపోయింది. ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలన్నీ కూడా తెలిసిపోయాయి. మొత్తంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో మా సత్తా కూడా చూపిస్తామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 11 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యేటువంటి రైతు దీక్షకు పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఇక్కడ రైతు వ్యతిరేక ప్రభుత్వం పైన
విమర్శల జల్లు కురిపించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.